ఎంతో రుచిగా ఉండేటువంటి వరినొక ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి. వరినొక అంటే రైస్‌తో చేసేటువంటి రవ్వ అనమాట. రైస్‌ని ముందుగా వాష్ చేసేసుకొని, మనం డ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో రవ్వలాగా చేసుకుంటాము. దాన్నే మనం వరినొక అంటామనమాట. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాము. బాణాలు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటామండి. ఈ లోపు అల్లం చిన్నగా తరుక్కుని పెట్టుకుంటాం. అదొక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ ఉప్మాకి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక 4, 5 యాడ్ చేసుకుంటాం. మీరు తినే కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ చీలికల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, అదే విధంగా ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకుని వీటన్నిటిని చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. పప్పులన్నీ క్రిస్పీగా, ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఉడిలినట్టుగా అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 80% మనకి వేగిపోవాలన్నమాట. అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకుంటాము. పోపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాము. ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాం అనమాట. 1:2 రేషియోలో. ఇంకా నేను ఇక్కడ 4 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. బికాస్ 2 గ్లాసులు రవ్వ తీసుకోబోతున్నాను నేను. 4 గ్లాసులు యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక గ్లాస్ రవ్వ వేసేసుకున్నాను. అదేవిధంగా సెకండ్ గ్లాస్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఎక్కడ లంప్స్ అవి లేకుండా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 15 మినిట్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి స్పాచులా తోటి మొత్తం అంతా కదిపినట్టు చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. మీకు ముద్దలా కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బట్ పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేయండి. తిన్నవాళ్ళు వావ్ అనుక మానరనమాట. ఇంకా దీన్ని లెమన్ పీసెస్ తోటి, పెరుగు, ఆవకాయ పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.